శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయం. అద్భుత అవతారము. సాయిబాబా హిందువైనచో వారు మహమ్మదీయుని వలె కనిపించుచుండేరి వారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువులు శ్రీరామనవమి యుత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయులు చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ యుత్సవ సమయమందు కుస్తీ పోటీలను నిర్వహించుచుండెడి వారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చుచుండెడి వారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవం జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయుచుండేరి వారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచట నుంచి పిమ్మట గ్రామంలో నూరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులైనచో హిందువులకు వలె వారి చెవులు కుట్టియుండెను. వారు హిందువులన్నచో సున్నతిని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీద్ నందెలై ఉండెను. మహమ్మదీయుడైనచో దునియాను అగ్నిహోత్రము నెల వెలిగించి యుండువారు. అదియే కాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమం చేయుట, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పారాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారం నెట్లు చేయుచుండెడి వారు. వారే తెగవారని ఎరుగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించుకోలేకుండిరి. ఇదియేగాక వింత కాదు, ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతియే యేనరించెదరో వారు దేవునితో నైక్యమై పోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీర్లతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన యానందోల్లాసము చెప్పనల్లవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేడివారు. ఎల్లప్పుడూ సంపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేడివారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షకులను నొక్కేతిరిగా ఆదరించి అందరి యంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగేడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులై చుండిరి. వారు సర్వజ్ఞానులైనప్పటికీ ఏమియూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడవారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే యనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడైనను నేను బాబా మహిమలనెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి
షిరిడి గ్రామంలో నున్న శని, గణపతి, పార్వతి, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్య పాటిల్ ద్వారా బాబా మరమ్మతు చేయించెను. వారి దానగుణము నిన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు నొక్కొక్కరికి రోజుకొక్కటికి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చా వచ్చినట్లు పంచిపెట్టేటివారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గములుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేర్చుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడికి తండోపతండాలుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చొనుండేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొక్కొక్కప్పుడు స్నానం లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేవి. వారు గొప్ప హకీమని పేరొచ్చెను. ఈ సందర్భమున నొక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తుడికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగాలకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి యొక్కొక్క కంటిలో నొక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టు కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసి కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లల్లో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములనేకములు గలవు. కానీ యందు ఏదో ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసము. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ఒకటి దౌతి. మసీదులకు చాలా దూరమున్న ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి వేడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22, 1.5 అడుగుల పొడవు గల గ్రుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. రెండవది ఖండయోగము. బాబా తన శరీర అవయవాలన్నిటినీ వేరుచేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేరువేరు స్థలములందు పడి ఉండుట చూసి భయంకపితుడై బాబాను ఎవరో కూని చేశారనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి యూరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచిన దంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికి అంతుబట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు, వ్యాధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యములు
వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరులు వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దానిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయా హృదయము విదితమగును. బాబా సత్పత్రయం, నిత్యము కారుణ్యము. 1910వ సంవత్సరం దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగుగా మండుచుండెను. కొంతసేపు అయిన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా యుండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకర్ను మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగుడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు లాగెను. దేవా, ఇట్లెలా చేసితిరా నీ బాబా నడిగిరి. బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కుమ్మరి స్త్రీ తన బిడ్డను చేతిలో నుంచుకొని కొలిమినొందుచుండెను. అంతలో నామె భర్త పిలిచెను. తన ఎడలో బిడ్డనున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి తోచి ఆ బిడ్డను రక్షించితిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షించబడెను విషయం నాకు ఆనందము కలుగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చేయి కాలెనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబ్ చాందోర్కర్ను వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా ఎందులా కొప్పుకొనలేదు. చెయ్యి కాలిన లగాయత్ బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టు కట్టెడివారు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని తమకేమాత్రమూ బాధలేదని చెప్పుచు ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టర్ మందులు పెట్టె మూతయైనా తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని అతనికి ఈ విషయంతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కట్టుచుండెను. కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదను సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్టును కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచూనే యుండును. మహాసిద్ధపురుషుడైన బాబా కిదంతయు నిజానికి అవసరం లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ యందు గల ప్రేమచే అతడోనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లేడికి పోయినప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివారు. ప్రతిరోజు ఉదయం బాబా దునియొద్ద కూర్చొనగానే బాగోజీ తన సేవాకార్యం మొదలగువాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వేళ్ళు ఈడ్చుకొని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె గన్పించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాపాడే కుమారుని ప్లేగ్ వ్యాధి. బాబా చిత్ర విచిత్రలలో నింకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కార్పాండే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. నొకనాడు కాపాడే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకొనెను. సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయెను. గంగద్దకటముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని
బాబాకు చెప్పాను. బాబా మాయతో దయతో మృదువుగా నిట్లానెను. ప్రస్తుతం ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమగును. అట్లనుచు బాబా కఫాన్ని పైకెత్తి చంకలో కోడిగ్రుడ్లతో పరిమాణముగల 4 ప్లేగు పొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదనో చూడుము. వారి కష్టములన్నీయు నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించుదురో యను విషయం స్పష్టమయ్యెను. మహాత్ముల మనస్సు మైనకము కన్న మెత్తనిది, వెన్నవలె మృదువైనది. వారు భక్తులకు ప్రత్యుపకారముయే ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములనెట్లు గ్రహించుచుండెనో యను కథను చెప్పి ఈ అధ్యాయం ముగించెదను. నానాసాహెబ్ చందోద్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖందేషులోని నందూర్బార్లో మామల్తదారుగా నుండెను. అతనికి పండరిపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. పండరిపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ యగుటచే నతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలననుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గం చేరుసరికి షిరిడీలో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అల్పషిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వాటితో ఇట్లనెను: మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరి ద్వారములు తెరిచిన వారు కనుక ఆనందముగా పాడెదము. లెండు అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన: నేను పండరి పోవలెను, నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధ్యానము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురం వచ్చి యక్కడుండవలసినదనియూ వేడుకొనెను. అటుల బ్రతిమాటలు కవసరం లేకుండెను. ఎలన బాబా ఎప్పటికీ పండరి పోవలెను, అచటే ఉండవలెనను భావము వెలుగుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును, ఆశీర్వాదమును, ఆజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయెను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు.